ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చైతే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. సో అందరూ కూడా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 3 months వీడియోస్ అయితే బ్యాకప్ అయితే ఉండిపోయాయి అనమాట. సో ఇంక ఇప్పటి నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అప్పటి వరకు అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏంటంటే వైఫై ప్రాబ్లం వల్ల అయితే ఇంకా వీడియోస్ ఎడిట్ చేయడం అయితే చాలా కష్టమైపోయింది అనమాట. నాకు వెదర్ బాగుండకపోవడం వల్ల వైఫై స్లోగా వస్తుందని చెప్పేసి తీసేపించాము. అది తీసేయడం వల్ల ఏంటంటే యాప్స్ స్ట్రక్ అయిపోతూ ఉన్నాయన్నమాట, నాకు ఎడిట్ చేయాల్సిన యాప్స్. సో మొత్తం సెట్ అయ్యాక చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా వదిలేశాను. సో అలా బ్యాకప్ అయితే ఉండిపోయాయి అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ వీడియో ఏందో అర్థమైపోయింది కదా. మా గల్లీకా గణేష్ అనమాట. ఫస్ట్ టైం మా గల్లీలో పెద్ద వినాయకుడిని అయితే పెట్టారు. ఆ 9 రోజులు మా పాప ఎంజాయ్మెంట్ కానీ, తర్వాత మా వాళ్ళు అంటే మా బజార్లో ప్రతి ఒక్కరు కూడా సందడిగా హ్యాపీగా చాలా బాగా పూజలతో బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అమ్మ వాళ్ళు పీటల మీద కూర్చోవడం, అత్తయ్య వాళ్ళ దగ్గర కుంకుమ పూజ చేసుకోవడం అంతా కూడా చాలా బాగా జరిగిందన్నమాట. సో ఈ వీడియో కోసం అయితే మా చుట్టుపక్కల మా గల్లీ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఒకరోజు పీటల మీద అయితే కూర్చున్నారనమాట. ఇలా నేనైతే ఇంకా చూడండి జిల్లేడు దండలు గుచ్చా అనమాట. రెండు దండలు అయితే గుచ్చా. జిల్లేడు పూలలోంచి ఇలా చిన్నగా తీసి కుడితే అసలు ఎంత బాగున్నాయి దండలు అయితే, చాలా బాగా వచ్చినాయి అనమాట. 2 దండలు అయితే కూర్చున్న తర్వాత వచ్చేసి ఇంకా ఆ మొత్తం పత్రి, అన్ని రకాల పత్రి గరిక ప్రిపేర్ చేసినాము. ఇక్కడ వచ్చేసాము అయ్యగారికి దక్షిణ ఇవ్వడానికి ఈ బియ్యము, పండు, ఆకు, ఒక్క అన్ని, తర్వాత ఇంక ఈ పసుపు కుంకుమలు అక్కడ ఉంటాయి కానీ మన ఇంట్లోంచి కూడా కొంచెం తీసుకెళ్ళాలి కాబట్టి అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. కలశంలో నీళ్ళు వేయడానికి అయితే చెంబులో వాటర్ అయితే తీసుకున్నాము. ఇంకా ప్రసాదాలు వచ్చేసేమో పులిహోర, పెద్ద క్యాన్ నిండా పులిహోర అయితే చేసినాము. చాలామంది వస్తారు, అందరికి పంచిపెట్టాలి కదా. తర్వాత గుగ్గిళ్ళు, ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో పరవన్నము, తర్వాత అరటిగెలు అయితే తెప్పించారు. సో ఇంకా వీటితో పాటు నేనైతే ఇంకా మా పాప పేరు మీద అలా ఇంట్లో నుంచి అయితే ఇంకా ఇలా స్వామివారికి అయితే ఇలా దండ అయితే తెప్పించాను అనమాట. పెద్ద దండ వేపిద్దామని చెప్పేసి ఇంకా దండ కూడా. సో ఇంక ఇవన్నీ ఇప్పుడు మా వాళ్ళందరూ వస్తారు. ఇంకా అందరం మేమైతే రెడీ అయితే ఇంకా దేవుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మెడల నిమ్మల దండ, అరే నిమ్మల దండ. ఓ ప్రసాదం తినొద్దు మిరపకాయలు వద్దు. ఇంకా దండ చూసావా? వా బాగుందా అన్నీ. ఇంకా లాస్ట్ టైం వినాయక చవితికి మా పాప 4 months బేబీ. ఇంక ఈసారి అయితే ఫుల్గా డ్యాన్స్ చేసింది. ఇంకా ఇంట్లో వచ్చేసాము ఇలా 1 dayకి చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నాం అనమాట, మట్టి వినాయకుడిని. ఇంకా ఆ రోజు పీటల మీద కూర్చోడానికి అన్నయ్య వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. అప్పటి వరకు ఇంకా లాస్ట్ వరకు వెయిట్ చేశారనమాట. సో వాళ్ళకి ఇంకా కుదరలేదు. అదే రోజు వచ్చారు కానీ లేట్గా అయితే వచ్చారు. ఇంకా ఇంట్లో చేసిన ప్రసాదాలు అవన్నీ తీసుకొని నాయనమ్మ, అమ్మ అయితే బయలుదేరారనమాట. సో మా వాళ్ళందరూ రావడం కొంచెం లేట్ అయింది. అప్పటికే అయ్యగారు వచ్చేసారని ఇంకా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తీసుకున్న జిల్లేడు మాల తర్వాత ఇంకా పెద్ద దండ అయితే దేవుడికి అయితే వేశారనమాట. కలసాన్ని దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. చేపెట్టుకున్నాం అటు ముందు పెట్టండి. కలసాన్ని దగ్గర లేకుండా ప్రారంభం సదనం తదేవ తారాబలం తృణబలం దేవ సర్వమంగళ మాంగళ్యే. ఆ 9 రోజులు కూడా మనం బతుకమ్మ పెట్టినప్పుడు 9 రోజులు ఎలా డ్యాన్సులు కోలాటాలు వేస్తామో ఆ 9 రోజులు కూడా మా వాళ్ళు చక్కగా కోలాటాలు డ్యాన్సులు అయితే వేశారు. కేశవాయ నమః, నారాయణాయ నమః. ఓం గణనాన్వా గణపతిం హవామహే కవిం కవీనామస్తవస్యం మహాగణాధిపతయే నమః. గోమాగ్రాపయామి నైవేద్యం రోక్షాపరిసమిత. ఆ 9 రోజులు కూడా మా బజారు వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, తర్వాత ఇంకా భజనలు, కోలాటాలు చేయడం చాలా సందడిగా అయితే ఉందన్నమాట. అందరూ కూడా మా బజారు వాళ్ళే. ఇక్కడ మాకు గుర్తుగా ఉంటుంది వీడియో. అందరూ కూడా మన వీడియోస్ అయితే చూస్తారన్నమాట. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇక్కడ అత్తయ్య, 2 నాయనమ్మలు, ఇంకా మా అక్క వాళ్ళ పాపతో అయితే వీడియో తీపించామట. అందరూ ఒక వీడియోలో కనిపిస్తారు, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. నేనైతే ఒక 2-3 డేసే వెళ్ళాను. అంటే ఇంకా పాప నేను వెళ్తే ఏంటంటే నా దగ్గర ఉండడం కానీ లేదంటే నిద్రపోవడం అలా చేస్తూ ఉంది. అదే నాన్న వాళ్ళతో వెళ్తే బాగుంటుంది అన్నమాట. నేను మా ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని చూస్తే మొత్తం కనిపిస్తుంది. సో నేను అక్కడ కూర్చొని చూసేదాన్ని. ఇంకా అందరూ కూడా చక్కగా అయితే కవర్ అయిపోయారనమాట. సో ఈ వీడియోలో ఇంకా పూజ అయితే అయిపోయింది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్గా పూజ అయిపోయింది. కథ అయితే చెప్తా ఉన్నారనమాట. ఇంకా ఫైనల్ డే అని చెప్పేసి కథ చెప్తా ఉన్నారు. అంటే డే బై డే చెప్తా ఉన్నారనమాట. ఎందుకంటే రెగ్యులర్గా వినేవాళ్ళే కదా, అండ్ చాలా ప్లేసెస్లో పూజ చేయాలి కదా అయ్యగారు. సో అలా డే బై డే చెప్పేవాళ్ళు. అయ్యగారికి అయితే దక్షిణ ఇచ్చారు. ఇంకా లాస్ట్ డే కాబట్టి దేవుణ్ణి అయితే కదిలిస్తా ఉన్నారన్నమాట. సో అందరూ కూడా అక్కడ చాలా బాగా అటెండ్ అయ్యారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా జయ బలో గణేశ మహారాజ్కి जय गणेश महाराज के गम गणाधिपति के श्री लक्ष्मी गणाधिपति के ఒక్క రోజు అని కాదు, ప్రతిరోజు కూడా అందరూ పూజ టైంకి రావడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, తర్వాత భజనలు కోలాటాల్లో పాల్గొనడం చాలా సందడిగా అయితే గడిచిందనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ లాంగ్ వీడియో ఏం షూట్ చేయాలి అనుకోలేదు. అలా అని చెప్పేసి మా ఇంట్లో వినాయకుడిది కానీ ఇక్కడిది కూడా అంతా షార్ట్ వీడియోనే పెడదాం అనుకున్నాను. కానీ అందరూ కూడా అక్కడ మమ్మల్ని వీడియో తీ అని చెప్పేసి అంటారు. ఇంకా షార్ట్ వీడియోలో కవర్ చేయడం కష్టం కదా. సో అలా ఇంకా మేము కుంకుమ పూజ చేసుకున్నాం, అమ్మ వాళ్ళ పీటల మీద కూర్చోడం, అలా లాంగ్ వీడియో అయితే పెట్టాను. అందుకే ముందు కూర్చుంటుంది మా పిన్ని రోజు కదా, అందుకే ముందు కూర్చుంటా కదా. మా పాప అయితే ఆ 9 days కూడా ఇంట్లో ఉన్నా కూడా ఉదయం సాయంత్రం మనకి ఆ డెక్ ఆన్ చేస్తారు కదా, అప్పుడు ఆన్ చేయగానే వెంటనే అరుగు దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉండేదన్నమాట. పాట స్టార్ట్ అయిందని చాలు ఫుల్ డ్యాన్స్ వేసేది. ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రోజు క్యాన్లు ప్రసాదాలు వచ్చేది. ఫస్ట్ ప్లేట్ ఇచ్చుకుంటూ వెళ్ళేసి ఇంకా తర్వాత అందరికీ ఈక్వల్గా అయితే అన్ని ప్రసాదాలు షేర్ చేసేవాళ్ళు. లాస్ట్ రోజు అని చెప్పేసి మంచిగా సక్సెస్ అయిందని చెప్పేసి 1000 వాళ్ళ క్రాకర్స్ కూడా పెట్టారనమాట. ఇంకా మా పాప అయితే ఇక్కడ డ్రెస్ వేసుకొని బుట్ట బొమ్మలాగా ఎగురుతూ ఉంటే అందరూ అమ్మో మా పాపను మెచ్చుకోవడమే సరిపోయిందనమాట. ఆ 9 రోజులు కూడా నైట్ టైం పూజ అయిపోయిన తర్వాత ఇంకా 2 hours అయితే ఇలా డ్యాన్స్ అయితే 2.5 hours అలా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు అనమాట. మంచిగా దేవుడి పాటలకి కోలాటాలు వేయడము, బతుకమ్మ పాటలు అలా వేయడం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా నేను అమ్మ వాళ్ళు పీటల మీద కూర్చున్న రోజు అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. మంచిగా అంటే లాస్ట్ రోజు అయినా వేయాలి అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మా పాప ఊరికి నా దగ్గరికి వస్తూ ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. ఇంకా కుదరలే అన్నమాట. ఒక సాంగ్ అయితే వేశాను. అంటే ఇంకా మనం వేస్తాం కదా 1-2 days ఫుల్గా కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. అండ్ నేను ఏంటంటే ఆల్రెడీ చాలా వీక్ అయిపోయాను. ఎందుకో ఇండియాలో ఉన్నా కూడా బాగా బక్కగా అయిపోయాను అనమాట. టైంకి సరిగా ఫుడ్ తినేదో తిన్నా అంటే తిన్నట్లు తింటా. అండ్ మా పాప మెయిన్ అనమాట ఏంటంటే నైట్ టైం అస్సలు పడుకోదు, ఊరికే లేస్తూ ఉంటుంది. లేచిన ప్రతిసారి పాలు ఇవ్వాలన్నమాట. సో అలా చాలా వీక్ అయితే అయిపోయాను. సో ఇంకా సెట్ అవ్వాలన్నమాట. ఇంకా అందులో మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ కూడా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను వేస్తున్నాను, మధ్యలో వచ్చి నిల్చుంది అనమాట. ఇంకా మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చింది, ఆమెను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇది వచ్చేసేమో అత్తయ్య వాళ్ళ దగ్గర కుంకుమ పూజ ఉందని చెప్పేసి అంటే వెళ్ళాను అనమాట అక్కడికి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అత్తయ్య అయితే ఇద్దరికి కావాల్సిన పూజ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. అంటే ప్రతి ఒక్కరు అక్కడ ప్రొవైడ్ చేశారు. కాకపోతే మన ఇంట్లోంచి కూడా కొన్ని తీసుకుని వెళ్ళాలి కాబట్టి తీసుకొని వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ గౌరమ్మని వినాయకుడిని ఒకే పసుపు ముద్ర అయితే చేపించారనమాట. మళ్ళీ మధ్యలో మనం చేసుకోకుండా ఇలా ఏ పూజకైనా ఇలా చేసుకోండి అని అయ్యగారు అయితే చెప్పారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అత్తయ్య ఏంటంటే ఈవినింగ్ 6 కలా పూజ ఉందని నాకు ఆఫ్టర్నూన్ కాల్ చేసింది. సో ఇంకా 1 day పూజకి అక్కడ కూడా అటెండ్ అయినట్లు ఉంటుంది. మెయిన్ కుంకుమ పూజ అంటే హస్బెండ్ కోసమే అని చెప్పేసి అయితే ఇంకా నేను వెంటనే రెడీ అయితే వెళ్ళాను అనమాట తమ్ముడు తీసుకొని. ఇంకా ఇదంతా కూడా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాలనీ వాళ్ళు అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కాలనీకి రామ్నగర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి వినాయకుడిని పెడతారు. 5 days అన్నదానం కూడా పెడతారు, కుంకుమ పూజ ఇలా చేస్తారన్నమాట. ఇంకా అక్కడ అయ్యగారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత ప్రశాంతంగా నీట్గా నిదానంగా పూజ చేపించారో. అలా చేపిస్తే మనకు కూడా మంచిగా ప్రశాంతంగా చేపించుకున్నట్లు ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ నిష్టగా చేసుకోండి, అమ్మవారే స్వయంగా ప్రత్యక్షం అవుతారు అని చెప్పేసి ఒక 2013లో జరిగిన రియల్ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. కుంకుమ వేయండి. సర్వాభీష్ట సిద్ధ్యర్థే ఏతదోషి దేవి ఖడ్గనామావళి అర్చన కుంకుమార్చన వినియోగ. హరి భేరుండే వన్యవాసనే మహావజ్రేశ్వరి శివదూతే త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే ఒక మంత్రం చదువుతూ కుంకుమ వేస్తూ ఉండమని చెప్పారన్నమాట. ఇంకా మొత్తానికి పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొడతా ఉన్నమాట. అత్తయ్య కొట్టిన తర్వాత నేను కొట్టి తర్వాత అయ్యగారికి ఇంకా దక్షిణ అయితే ఇచ్చుకున్నాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కొబ్బరికాయ కొట్టి ఆడ పెట్టుకోండి, ఆడ పెడితే మేము పాటలు పాడతాం. అప్పుడు మీరు
యక్షణ జై గణేష్ మహారాజ్ కి జై. యక్షణ ఇగో జై జై అను. మా పాప అయితే మొత్తం జై జై అంటనే ఉంటుంది, కానీ ఆ టైంకి నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది. అంటే 6కి స్టార్ట్ అన్నారు కానీ 7:30కి అలా అయిందనమాట. సో ఇంకా ఆకలేస్తుంది. నాకే పూజ అయిపోయిన కొంతసేపటికి తిక్క అయిపోయింది అనమాట. మొత్తం నీరసం అయిపోయింది ఇంటికి వచ్చే వరకు. ఇంకా పూజలో పెట్టిన కంకణం వచ్చేసి వెంటనే హస్బెండ్స్తో కట్టించుకొని ఆశీర్వాదం తీసుకోమన్నారు. ఇంకా అత్తయ్య మామయ్య అక్కడే ఉంది కాబట్టి అక్కడే కట్టించుకుంటా ఉంది. అయ్యగారు రేపు అన్నదానం ఉంది, అన్నదానం రేపు. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అందరికి కూడా ముగ్గురికి కానీ 5గురికి కానీ అలా ముత్తైదులకి అయితే కుంకుమ అయితే పెడతాము. అండ్ వాయనం కూడా ఇచ్చుకుంటున్నారు. శివనాగరాజా కన్యకాంబ నిన్ను పిలిచెనుగా, శివుని పిలిచిన దేవా శివకామిని అమ్మవు నీవే, అఖిల జనాలకు అమ్మను గన్నా అమ్మవు నీవే, నీ చరణమునే నమ్మితినమ్మా, నీ చరణమునే నమ్మితినమ్మా, శరణు కోరితి అమ్మా భవాని జనని శివకామిని, జయ శుభకామిని విజయ రూపిణి జనని శివకామిని. మామయ్య వాళ్ళు వేరే వాళ్ళైతే ఇంకా హారతి పాటలు పాడారు. ఇంకా తమ్ముడు కూడా వచ్చేసి దండం పెట్టుకొని కంకణం అయితే కట్టుకున్నమాట. పాపం వాడికి ఫుల్ బోర్ వచ్చిందంటే అనుకోకుండా చాలా టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు వెంటనే వచ్చేసాము. ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇంకా భజనలు అలా అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మా పాప చూడండి లాక్కొని పోతుందంటే అటు సైడ్ వెళ్ళి వాళ్ళతో పాటు డ్యాన్స్ వేయాలని చెప్పేసి ఇటు తీసుకొని వస్తుంది అనమాట. ఇక్కడ వినాయకుడిని పెట్టిన ప్లేస్లోనే బతుకమ్మను కూడా పెడతారన్నమాట. 9 days అప్పుడు కూడా మంచి సందడిగా ఉంటుంది. ఇంక ఇక్కడ పాప ఎగురుతూ ఉంటే మా పాప కూడా వేస్తూ ఉంది. అంటే చుట్టుపక్కల మొత్తం పిల్లలు చిన్నపిల్లలంతా కలిసేసి తనని మధ్యలో పెట్టి వేసినా కూడా భయపడట్లేదు అనమాట. అందరూ అదే అంటా ఉన్నారు, కొంచెం కూడా భయం లేదు వేస్తూ ఉందని. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పాపకిల్లే చూస్తూ ఉన్నారన్నమాట, మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉంది అని చెప్పేసి. సో ఇంకా అలా అమ్మ నాన్న అయితే డైలీ వెళ్ళడం, దాన్ని తీసుకొని పోవడం, మంచిగా పూజలు అటెండ్ అవ్వడం, చాలా బాగా అయితే ఆ 9 days కూడా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పాపకి ఏంటంటే మధ్యలో పూజ చేసే టైంలో నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం అప్పుడు నిద్రపోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఏంటంటే తర్వాత డ్యాన్సులు ఉంటాయి, అప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాయి. అండ్ ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న రోజులు ఇవన్నీ దొరుకుతాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మిస్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను పడుకోబెట్టకుండా కొంచెం హోల్డ్ చేసి ఇంకా డ్యాన్సులు అయ్యే టైంకి నాన్నైతే తీసుకొని వెళ్తాను అనమాట. అలా ఇక చూసారు కదా, వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా ఒకరోజు వినాయకుడి దగ్గరికి నాన్న ఏంటంటే ఇలా కోలాటం వేసే వాళ్ళని అయితే పిలిపించారనమాట. అంటే వాళ్ళు స్పెషల్గా స్టెప్స్ నేర్చుకుంటారు, అదంతా నేర్చుకుంటారు కదా, సో వాళ్ళు బాగా వేస్తారని చెప్పేసి పిలిపించారనమాట. సో వాళ్ళు ఒకే కలర్ శారీస్ కట్టుకొని అయితే వచ్చారు. అలా రెగ్యులర్గా మా బజార్లో వేసేవాళ్ళు వాళ్ళంతా కలిసి కూడా చాలా బాగా అయితే వేశారనమాట. కాకపోతే వాళ్ళు సినిమా పాటలకు ఎక్కువ వేస్తారు. సో అలా ఇంకా అక్కడ దేవుడి దగ్గర సినిమా పాటలు వేయకూడదు కదా. పెట్టుకో, తల మీద పెట్టుకో, తల మీద పెట్టుకో.
ఇంట్లో వినాయకుడి నిమజ్జనం అయితే మా పాప చక్కగా చేసిందన్నమాట. ఇంటి దగ్గర 5 మినిట్స్ దూరంలో కాలువ ఉంటుంది, అక్కడ చేసింది. ఇంకా గల్లీగా గణేష్ నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయామంట. ఇక్కడ మా పాప చూడండి, ఇంటి దగ్గర పెదనాన్న ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిందన్నమాట. మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంది. అక్కడ అన్నయ్య అల్లుడు కూడా ఉన్నారనమాట. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడో మా పాప అంతా కవర్ చేస్తుంది. ఇంకా మన ఇంట్లో ఆడపిల్లని పంపించేటప్పుడు ఎలా ఉంటుందో ఆ వైబ్ సేమ్ దేవుణ్ణి కూడా 9 రోజులు పూజ చేసి పంపిస్తుంటే అలానే అనిపించింది. తొమ్మిది రోజులు పూజ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే పాల్గొన్నారన్నమాట. దేవుణ్ణి అయితే చాలా చక్కగా అయితే సాగనంపారు. ఇంకా అందరికి పిల్లలందరికీ కూడా అలా ఆరెంజ్ డ్రెస్సులు అయితే తీసుకొచ్చారు. లేడీస్ అందరికి కూడా మెల్లో ఆ టవల్స్ అయితే వేసుకున్నారనమాట. ఇంకా పిల్లలకి ఏంటంటే ఆ బుక్క అంత మంచిది కాదని చెప్పేసి నేను వెళ్ళి ఇక్కడ చూడండి అక్క అయితే మాకు పోయడానికి అయితే ఉరికొస్తా ఉందనమాట. సో అలా ఇంకా మొత్తానికి మా గల్లీలో గణేష్ అయితే బయలుదేరాడు. మన ఇంటి ముందుకి వినాయకుడు వచ్చిన తర్వాత నీళ్ళు ఆరబోసి అయితే ఇంకా పసుపు కుంకుమ ప్రసాదం అయితే ఇచ్చేసి అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రా గణపయ్య అని చెప్పేసి ఈ ఇయర్కి అయితే సెలవు చెప్పి ఇంకా సాగనంపాం అనమాట. అలా మా వినాయక చవితి చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ ఇయర్ ఇండియాలో ఉండడం, మా గలీలో వినాయకుడిని పెట్టడం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.